సందు దొరికితే మోడీకి 100 తీర్ల కౌంటర్‌లేసుడే గాదు. స్పేస్ ఉన్నా గూడా మోడీతోని స్టేజ్ గూడా పంచుకోమని చూపిచ్చుట్ల ఫస్ట్ ఉంటుందిగా గులాబీ పార్టీ. నిన్న మోడీ సారొచ్చి షాన్నే ఓపెనింగ్‌లు చేసిండు గదా! అట్లనే పండ్లపల్లి సాయి సింధు క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గూడా ఓపెనింగ్ చేసిండు. ఇక పీఎం సార్ వస్తుండే వరకల్లా భారీ ఏర్పాట్లు చేసి బటన్ నొక్కిచ్చి చాలు చేయించిర్రు. అయితే ఈ దవాఖాన ఎవరిదేనంటే హెటెరో మందుల కంపెనీ చైర్మన్ బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డాక్టర్ బండి పార్థసారథి రెడ్డిది. అయితే ఈ దవాఖానకు అప్పట్లో కానామెట్ల 15 ఎకరాల భూమిని ఇప్పించింది అప్పటి సీఎం కేసీఆర్. దగ్గర దగ్గర దాదాపు 300 కోట్ల ఇలుగున్న భూమిని ఏడాదికి 147 లక్షల రెంటుతోని 33 ఏళ్లకి ఇచ్చింది అప్పటి బీఆర్ఎస్ సర్కారు. అటు ఇంకా జీవో ఇచ్చి పర్మిషన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి. అంత మంచినే ఉంది గాని మరి దవాఖాన పురాగా కట్టుడైపోయి ఓపెనింగ్‌కు మోడీ సార్ వస్తే సీఎం హోదాల రేవంత్ రెడ్డి రాలే. మరి పిలిచిర్రో లేదో తెలవదు గాని ఆయనైతే రాలేదు. హాజరు కాలేదు. మరి ఇంకో దిక్కు దవాఖానకు పర్మిషన్ ఇచ్చి భూములు ఇప్పించిన బీఆర్ఎస్‌కెళ్ళి ఏ లీడర్లు గాని, కేసీఆర్ గాని, కేటీఆర్ గాని ఎవ్వరు రాలే. మరి సొంత పార్టీ రాజ్యసభ ఎంపీ అన్న మర్యాద కన్నా పోయేదుండే లెక్కకైతే. కానీ అట్లా కూడా పోకపోయే వరకలా దీంతోని పింక్ పార్టీ తీరు మీద ఇంకొక వర్షన్ కూడా ఇనొస్తుంది జనాల్లా. అంటే బీజేపీతోని వేదిక పంచుకునేతందుకు కూడా మేము తయారుగా లేము. కమలం పార్టీ ఖచ్చితంగా మాకు సిద్ధాంత విభేదాలున్న పార్టీనే అని మళ్ళోసారి కుల్లంకుల్లా చెప్పే ప్రయత్నమేనా ఇది అని కూడా రాసుకొస్తున్నారు చాలా మంది. పవర్లున్న ప్రతిపక్షాలున్న బీఆర్ఎస్కు బీజేపీ ఎప్పుడు పడని పక్షమే అని చూపిస్తున్నట్టున్నారు. మీదికెళ్ళి నిన్న పార్టీ లీడర్ల మీద వస్తున్న పంచాదులతోని కమలం పార్టీతోని కచ్చి అన్నట్టే దూరం దూరం ఉంటేనే మంచిదని డబల్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టు కానొస్తున్నది. అట్లనే సీఎం రేవంత్ తో కూడా కలిసి స్టేజీ పంచుకున్నప్పుడు ఇష్టం లేనట్టే ఉంది బీఆర్ఎస్ కు. సరే మన పార్టీ ఎంపీనే కదా అని మాట వరుస కన్నా పోయేద్దామని కూడా అనుకోకుండా ఖండిగా అలా స్టాండ్ చూపించే ప్రయత్నం చేసిరు. మీదికెళ్ళిన మోడీ సార్ పట్నం వచ్చి రేవంత్ ను నాతోని కలువు నేను ఎడుకో తీసుకపోతా అని మంది ముంగట్నే మాట్లాడే వరకలా చూసిరా. ఇన్నటికైనా కాంగ్రెస్ బీజేపీ ఒకటే. మోడీ రేవంత్ చీకటి దోస్తులే అన్న మాటని ఇంకింత జనాలకు తీసుకపోని చూస్తుంది పింక్ పార్టీ. మరి బీజేపీ వ్యతిరేక స్టాండ్ బీఆర్ఎస్ కు ఏం దాకా కలిసి వస్తుందో రేపు రేపు చూడాలిగా.